బీజేపీ జెండా మోసుకుంటూ ఆ పార్టీని సిద్ధాంతపరంగా ముందుకు తీసుకుపోతున్న ప్రతి కార్యకర్తకు నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వచ్చారు. మీరందరూ చాలా క్రమశిక్షణగా డిసిప్లిన్గా కూర్చోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి బీసీల పేరు మీద పెద్ద డ్రామా చేస్తున్నాడు. చేస్తూ మన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుడు. దాన్ని తిప్పి కొట్టవలసిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా ఆయన అనేక వాగ్దానాలు చెప్పాడు, కళ్ళబొల్లి మాటలు చెప్పాడు, మాయ మాటలు చెప్పాడు, అధికారం కోసం ఎన్నో చేశాడు. అధికారం పొట్టిన తర్వాత ఏ ఒక్క వాగ్దానం అమలు చేయడం లేదు సరిగదా. పైగా తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మా వేరే బీజేపీ మీద బురద చల్లుతున్నాడు. బీజేపీ మీద బురద ఎందుకు చల్లుతుండో మీకు తెలుసా? ఆయనకు అర్థమైంది వచ్చే ఎన్నికల లోపల గ్యారంటీగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. దాన్ని రాకుండా చేయాలంటే ఏదో ఒక వర్గంకు వ్యతిరేకమనే ముద్ర వేయడానికి అట్లా చేస్తున్నాడు. దీన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే బీజేపీ బలమైన పునాది, కార్యకర్తల పునాది, సిద్ధాంత పునాది కలిగినటువంటి పార్టీ. ఈ పార్టీ ఒక్కసారి పడగ విప్పితే తప్పనిసరిగా దీన్ని ఎవరు ఆపలేరనేటువంటి దృష్టితోటి, భయంతో దీని మీద గోబెల్స్ ప్రచారంతో దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు. అందరూ డిసిప్లిన్ గా కూర్చోవాలి. మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో నాగమై పోకుతమి గడి దొరల చేతిలో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి. అయితే ఇక్కడ మీరందరూ ముఖ్యమైన నాయకులు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుష్ప్రచారంను, ఆయన మోసాన్ని మనం అందరం ఎండగట్టవలసిన అవసరం ఉంది. అది బీసీల పేరు మీద ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు అదే బీసీలను తన అస్త్రంగా వాడుకొని మన మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తుడు. ఆయన ప్రవర్తన మీరు ఈ రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి అబ్జర్వ్ చేయండి ఎట్లా చేస్తున్నాడు. ఈ ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి. ఎందుకంటే ఆయన మొదట రాగానే ఎన్నికల గెలవందడే నెల లోపల లోకల్ బాడీ ఎన్నికలు అన్నాడు. అట్లా పెడతావు రిజర్వేషన్లు పెంచానని బీసీ సంఘాలన్నీ గట్టిగా అరిచినాయి. అప్పుడు లేట్ చేసి చట్టం చేసి పెడతానని చెప్పాడు. చట్టం చేశాడు. రాజ్యాంగం ప్రకారం ఏముంది తెలుసా? మనందరికీ స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరు నిర్వహిస్తాడు? రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అసెంబ్లీ పార్లమెంట్ ఏమో కేంద్రం నిర్వహిస్తుంది. ఆ స్థానిక సంస్థలను రాష్ట్రం నిర్వహిస్తుంది. మొత్తం ఫుల్ పవర్స్ అన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉన్నాయి. రాజ్యాంగంలోని 243 D6 ప్రకారము ఇది తెలవాలా మీకు? ఊళ్ళల్లా గోబెల్స్ ప్రచారం జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. చేతగాక బీసీలకు మేలు చేయొద్దనే కుట్రతోటి ఈ ప్రచారాన్ని పెడుతున్నారు. కాబట్టి ప్రతి బీజేపీ నాయకుడు, కార్యకర్త దీన్ని తిప్పికొట్టి వాళ్ళని ఎండగట్టవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి, వాస్తవాలు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భం కూడా రాజ్యాంగంలో 243 D6 ప్రకారం బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అట్లా చేస్తూ ఇంతవరకు అందరు చెప్పారు మన మిత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఆ విధంగా ఒక ప్రాసెస్ చేసాడు. అడుగున ఎక్కడ కూడా ఆయనకు చిత్తశుద్ధి లేదు. బిల్లు పాస్ చేసినప్పుడు కానీ, దాని తర్వాత ఆమోదించడానికి చేసినటువంటి ప్రాసెస్లో కానీ, ఇంకెక్కడైనా ఆయన వీళ్ళకి పెంచాలి ఈ రిజర్వేషన్లని ఎక్కడన్నా మీకు చిత్తశుద్ధి అనిపించిందా? లేదు. పోస్టులు పంపించిండు, గవర్నర్ దగ్గరికి పంపించిండు, ఢిల్లీకి పంపించినా బీజేపీ ఒప్పుకుంటలేదు. బీజేపీకి వచ్చి నువ్వు బీజేపీ ఓపెన్ గా అసెంబ్లీలో సపోర్ట్ చేసిన మన నాయకులందరూ, ఫ్లోర్ లీడర్లు అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ
మొత్తం అసెంబ్లీలో సపోర్ట్ చేస్తేనే బిల్లు పాస్ అయింది. అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. అన్ని చేస్తే కూడా నీవు దానికి అనుగుణంగా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. అడుగడుగున ప్రచారంకే ప్రాధాన్యత ఇస్తుడు. దీని మీద బురద చల్లాలి, దీని మీద కేంద్రం చేయాలి, కేంద్ర ప్రభుత్వం చేయాలి. బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నాం, మేము అడ్డుకునికేం గోడలు పెట్టాం లేక పరద కట్టినాం. నువ్వు చేయడానికి నీకు చేతగాక నీకు తెలియదా ఎట్లా చేయాలనేది తెలియదా? పక్కన తమిళనాడు ఎట్లా చేసిర్రు, బీహార్ ఎట్లా చేసిర్రు, మధ్యప్రదేశ్ ఎట్లా చేసిర్రు, దానికి తగ్గట్టు మనం ఎట్లా చేయాలనేటువంటి విధానమే నువ్వు పాటించలేదు. ఆ ప్రక్రియనే నువ్వు పాటించకుండా కేవలము పార్టీని బ్లేమ్ చేసేటటువంటి ప్రోగ్రాం పెట్టాడు. దీన్ని మనమందరం తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ బలమైన పార్టీ. తెలంగాణలో ఎవ్వరు కూడా 2028 లోపల ఆ పార్టీని ఆపలేరు. అధికారంలోకి వస్తుందని ఆయనకి ఇంటెలిజెంట్ రిపోర్ట్లు ఉన్నాయి. పల్లె పల్లెకు ఇంటికి బీజేపీ జెండా ఎగురుతున్నది, గ్రామాలకు పోయింది. ఎంపీ అప్పుడు 8కి 8 వచ్చేసినాయి, సగానికి సగం వచ్చినాయి. ఈసారి 100కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఒక పోలీస్ ఆఫీసర్ నాకు చెప్తున్నాడు. పదే సర్వే చేపిస్తున్నాడు. చేపించి బీజేపీ వచ్చేటట్టుంది, దీన్ని ఎట్లా అరికట్టాలని కుట్రపూరితంగా కేంద్రం డైరెక్షన్లలో వాళ్ళు చేస్తున్నారు. మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు బీసీ వ్యతిరేకంగా ఉన్నటువంటి గట్టాలని మనం తిప్పికొట్టాలి. ఆయన మంత్రివర్గం 42కు బీజేపీ అడ్డు. నీ మంత్రివర్గంలో 42% మంత్రులను ఇవ్వనికే బీజేపీ అడ్డుకుంటుందా? నీకే ఉంది కదా ఛాన్స్. ఇంకొక 4 మంత్రులను బీసీలను ఎందుకు నియమించలేకపోయావు? నీ చేతిలో నీ అడుగుల ఆలోచనలో బీసీ వ్యతిరేకత ఉంది. అదే కాదు, మీరు 1-2 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకొని ప్రచారంలో తిప్పికొట్టాలి. కార్పొరేషన్ చైర్మన్ 60 మందినో ఎంతమందిని నియమించాడు. అందులో 20%, 40% కాదు, 20% కూడా బీసీలకు ఇవ్వలేదు. అక్కడ అడుగున బీసీలకు అన్యాయం చేశాడు. అంతేకాదు, మొన్నటికి మొన్న ఒకటి తాజా ఉదాహరణ, ఇన్ఫర్మేషన్ కమిషనర్లను 5 మందిని నియమించాడు. అది ఓన్లీ నామినేటెడ్ పోస్టులు. అందులో ఒక్క బీసీని కూడా నియమించలేదు. నీ 42% వాగ్దానం ఎక్కడ పోయింది? నీకు 2 కోట్ల మంది బీసీలలో ఒక్క ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా దొరకలేదా? ఇది పచ్చి బీసీ వ్యతిరేక చర్య కాదా అని మేమందరం అడుగుతున్నాం. అదే కాదు, మీరు చివరికి ఎంత దుర్మార్గానికి ఒడిగట్టిందంటే మన పిల్లలు చదువుకుంటుంటే ఓర్వలేకపోతున్నారు. మన పిల్లలు ఇంజనీరింగ్ ఎన్నో కొట్లాటలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి మనం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు? వచ్చిన తర్వాత ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈరోజు గుడిసెలు ఉన్నోళ్ళు ఇంటింటికి డిగ్రీలు పీజీలు చేసిర్రు, బీసీలు బాగా చదువుకున్నారు. ఆయన కాన్ఫిడెన్షియల్ మీటింగ్లో మాట్లాడుకుంటూ అన్నాడంట. అందుకే బీసీలతో జాగ్రత్తగా ఉండాలి, ఆ చైతన్యం ఉన్నదని చెప్పి. కాబట్టి బీసీలు చదువుకుంటున్నారు, వీళ్ళని చదువుకోకుంటే కుట్ర చేయాలని ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నాడు. గతం లోపల మీ అందరు చూశారు, రోషయ్య తర్వాత కొందరు ముఖ్యమంత్రులు ఈ స్కీమ్ను ఎత్తేయాలి, బడ్జెట్ ఇవ్వద్దని కుట్ర చేసినప్పుడు నేను కిషన్ రెడ్డి గారు 5 రోజులు అమర నిరాదీక్ష చేశాం. ఒక్క బీసీ నాయకుడు మాట్లాడలేదు. ఈరోజు కిషన్ రెడ్డి మీద ఒక రాయండిగా చూస్తారు. బీసీలకు మనకంటే ఆయన అనేది పాటు పడ్డాడు. ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు 5 రోజులు నిరాహారదీక్ష చేసిండు ఆయన. కాబట్టి ఆ విషయాన్ని మీరందరూ చెప్పాలి. బీసీలకు మీరు ఎవరైనా నిరాహారదీక్ష చేసిండ్రా 5 రోజులు? కిషన్ రెడ్డి 5 రోజులు చేసిండు. ఆ స్కీమ్ ఉండాలి, ఆ స్కీమ్ బడ్జెట్ ఇవ్వాలి, బీసీలు చదువుకోవాలి, బీసీలకు హాస్టల్ పెట్టాలి అని స్కీమ్ దాని మీద కొట్టాడి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కిషన్ రెడ్డికి ఉంది. అదేవిధంగా రామచంద్రరావు మీద కూడా బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తున్నారు. తప్పది. నేను యూనివర్సిటీలో చదివినప్పుడు లా కాలేజీలో రామచంద్రరావు నాకు కొద్దిగా జూనియర్. ఆయన ఆ రోజుల్లో స్కాలర్షిప్ స్కీములు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ స్కీములు లేవు, హాస్టళ్లు లేవు, గురుకులాలు లేవు. అప్పుడు గురుకులాలు పెట్టాలి, హాస్టల్ ఎక్కువ పెట్టాలని అనేక ఉద్యమాలు చేశాము. ఆ ఉద్యమం లోపల రామచంద్రరావు యాక్టివ్ పార్టిసిపేట్ చేసాడు. అనేక ఉద్యమాలలో ముందుండి లీడ్ చేసాడు. అట్లాంటి నాయకుడు బీసీ వ్యతిరేక ఏడ చూసిరు మీరు? ఇప్పుడు అందుండి కూడా పనిచేయలేదు. ఇప్పుడు బీసీ అంటున్నారు అందరూ. 30 ఏళ్ల కింద ఒక్కడ అనలేరు. ఆ బీసీ ఉద్యమం లోపల నేను లీడ్ చేసినప్పుడు అందరూ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు, మళ్ళా రామచంద్రరావు గారు, ఇట్లా నాయకులందరూ ఉద్యమంలో లీడ్ చేసి పాల్గొన్నారు.
కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి, చరిత్ర తెలియకుండా మాట్లాడితే కుదరదని చెప్పి వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ చేయాలి. బీసీల గురించి పోరాడితే దాన్ని వెల్కమ్ చేయాలి. రామచంద్రరావు ఒకటికి 2-3 సార్లు చెప్పాడు, 42% అమలు చేయాలి, దాన్ని పూర్తి మద్దతు ఇస్తున్నాం, దానికి ఏమేమి చేస్తావో చెయ్యి అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కాబట్టి బీజేపీ పార్టీ బీసీలకు పూర్తి అనుకూలము. కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ ఒక సవాల్ ఇస్తున్నారు. దాదాపు మీరు 50 ఏళ్ళ నుంచి పైగా ఈ దేశాన్ని పరిపాలించారు. మీరు ఎప్పుడన్నా బీసీని ప్రధానమంత్రి చేశారా? చేయలేదు. ఎప్పుడు కూడా బీసీని ప్రధానమంత్రి చేయలేదు. 2 సార్లు అవకాశం కూడా ఉండే మీకు. నెహ్రూ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చారు. అప్పుడన్నా ఒక బీసీని చేయాలనే ఆలోచన మీకు ఉన్నదా అని అడుగుతున్నా. పోనీ మీ 76 ఏళ్ల పరిపాలన లోపల ఎప్పుడన్నా కులగణన చేయాలని ఏ పార్టీ? ఎందుకంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు తిప్పికొట్టడానికి చెప్తున్నా, పాయింట్ వైదే చెప్తున్నా. కులగణన బ్రిటిష్ వాళ్ళు చేసిరు. ఎప్పుడు? 95 ఏళ్ల కింద చేసిరు. ఆ తర్వాత మనం అనేక సార్లు ధర్నాలు చేసినాం, ఉద్యమాలు చేసినాం, ప్రధానమంత్రులతో చర్చలు జరిపినాం, హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు వేసినాం. కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన కులగణన చేయాలని మనం 1-2 సార్లు రిక్వెస్ట్ చేస్తే కులగణన చేయాలని చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. బీజేపీ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది. కులగణన చేయడం అంటే ఏమనుకుంటున్నారు? కులగణన ఏదో అలాల్టప చేయడం కాదు. కులగణన చేసినాక కూడా బీజేపీ పార్టీ అన్ని రంగాల్లో వాళ్ళ ఎక్స్రే వస్తుంది. ఏ కులం ఎట్టుంది, ఏ కులంలో పేదరికం ఉంది, ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారు, వీళ్ళని ఎట్లా డెవలప్ చేయాలనే ఒక స్టాటిస్టిక్స్ తీస్తారు. కాబట్టి ప్రతి కులాన్ని డెవలప్ చేయడానికి మైక్రో లెవెల్లో చర్యలు తీసుకోవడానికి సిద్ధపడే బీజేపీ పార్టీ కులగణన చేసింది. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఉన్న జనతా పార్టీ కానీ ఎవరు కానీ ఎందుకు చేయలేదని చెప్పి మీరు సవాల్ చేయాలి. ఊళ్ళ మీ పార్టీ రూలింగ్ నుండే ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు సెంట్రల్లో చేయడం, ఇప్పుడు స్టేట్లో చేసిన దానికి చట్టబద్ధత ఉండదు. సెంట్రల్లో చేసేది రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యకర్త గ్రామాల్లో మీరు ఈ విషయం లోపల విస్తృత ప్రచారం చేసి చరిత్రాత్మకమైన 2-3 నిర్ణయాలను మీరు ప్రకటించాలి. చరిత్రలో ఎవరు కూడా బీసీని ప్రధానమంత్రి చేయలేదు. బీసీలల్లో ప్రతి ఒక్కరం మీటింగ్ పెడితే ఏమన్నాము? ప్రధానమంత్రి బీసీ కావాలని అడుగుతుంటే మరి ఎవరు చీరు? బీజేపీ పార్టీ చీరు. ఒక ప్రధానే కాదు, పార్టీ మీద మీరు మంచిగా ప్రచారం చేయాలి. పేరుకు బీజేపీ పార్టీ ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలు మొత్తం రాష్ట్రపతి ఒక గిరిజన మహిళకి ఇచ్చారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితునికి ఇచ్చారు. అంటే ఎవరు కూడా ఎవరన్నా అగ్రకులాలు ఉన్నారా? మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చారు. ఈ విషయాన్ని మీరు అట్టడుగు విలేజ్లకు తీసుకుపోవాలి. తీసుకుపోయి ఈ రేవంత్ రెడ్డిని ఎండగట్టాలి. నాయనా నువ్వేమో మంత్రివర్గం ఇవ్వవు, ఇన్ఫర్మేషన్ కమిషన్లు ఇవ్వవు, చైర్మన్లు ఇవ్వవు, బడ్జెట్ ఇవ్వవు, ఏమి ఇవ్వకుండా మమ్మల్ని మీద బురద తల్తావా? ఖబర్దార్, ఊళ్ళలో తిరగనీయం. మాకు మొదలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వక మీరు ఇప్పటికీ 28-30 మంది ముఖ్యమంత్రులను చేశారు. ఉమ్మడి రాష్ట్రము సపరేట్రా. కానీ ఒక్కసారైనా బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారా? బీసీ అయినందుకే గతంలో 2-3 అవకాశం వస్తే కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, పక్కకు పెట్టేశారు. ఇట్లా ఆది నుంచి మొత్తం బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాం. ఈరోజు బీసీల మీద ఈ మూమెంట్ వచ్చింది. ఇక్కడ బీజేపీ తనకపోతే రాష్ట్రాన్ని మొత్తం కబ్జా పెట్టేది బీజేపీ. ఇక్కడ మీరు అందరూ కూడా గమనించాలి. ప్రచారం లోపల ఊళ్ళలో ప్రచారం చేసేటప్పుడు ఇప్పుడు ఈ రాష్ట్రం దివాలా తీసింది. జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, స్కాలర్షిప్లు ఇవ్వడానికి పైసలు లేవు, ఏ దానికి కూడా పైసలు లేవు. ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పి మనం ప్రజలందరూ కొన్ని రోజులైతే శ్రీలంక లేక పాకిస్తాన్లో ఆకలి కేకలతో వస్తున్నారు, బంగ్లాదేశ్లో ఆకలి కేకలతో, శ్రీలంకలో ఉపాసాలతో ప్రజలు చచ్చిపోతున్నారు. ఇక్కడ కూడా అటువంటి పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. కానీ మోడీ గారి యొక్క నాయకత్వం లోపల దేశం అగ్రదేశంగా పరిగెత్తుతుంది. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మోడీ ఎంత గొప్ప ప్రధాని అంటే ప్రపంచం అంతా ఆయన చూసి గర్వపడుతుంది. ఇసుటి ప్రధాని మాకు ఉంటే బాగుండేది. మోడీ ప్రధానమంత్రిగా వేరే దేశాలకు పోయినప్పుడు మీరు ఎయిర్పోర్ట్లో చూసిర్రు. నేను కూడా ఆశ్చర్యపోయినా. ఏంటిదంటే ఆయన ఎయిర్పోర్ట్లో దిగుతున్నప్పుడు ఆ దేశ ప్రెసిడెంట్లు మన ఇలాకనే పెద్ద పెద్ద పోస్టులు ఉన్నోళ్ళు
ప్రధానమంత్రుడు ఎయిర్పోర్ట్కి వచ్చి మోడీ గారి కాళ్ళను మొక్కుతున్నారు. అంటే మామూలు ప్రజలు కాదు, ఆ దేశ అధ్యక్షులు మొక్కుతున్నారు. అంటే ఎంత గొప్ప ప్రధానమంత్రి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఆయనకి ఇల్లు లేదు, వాకిలు లేదు, కుటుంబం లేదు. దేశ ప్రజలే ఆయన కుటుంబం, దేశంలో ప్రజలే ఆయన కుటుంబ సభ్యులు. ఆయన ఆస్తి మనమే ఆయన ఆస్తి. అంత గొప్ప యోగిని ఈ దేశం మనకు అందించింది. భారతదేశం అంతా కూడా గర్విస్తుంది. ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు 50వ దేశంగా పేద దేశాల పక్కన ఉన్న భారతదేశం ఈరోజు మోడీ వచ్చిన తర్వాత 10వ 12 కాడ ఉంటే 4కి దిగింది, 4 నుంచి 3వ దేశంగా అగ్రదేశాల సర్చన అవుతుంది. జపాన్ పక్కకు పెట్టేసినాం, జర్మనీ కూడా తొందరలో పక్కకు పెడతాం. 3వ అగ్రరాజ్యంగా భారతదేశం వస్తుంది. ఇంత ఈ దేశం లోపల సంపద ఉత్పత్తి చేయాలి, మానవ వనరులను సద్వినియోగం చేసుకోవాలి, దేశ సంపదను ప్రజలందరికీ సమానంగా పంచాలి, ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలి, ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి. బీజేపీ సిద్ధాంతం ఏంటిది? సర్వే జన సుఖినో భవంతు. అంతేకాదు, ఈ దేశ సనాతన సాంప్రదాయం లోపల అడుగడుగున ఓంకారనాదంతో పుట్టినప్పుడు ఈ దేశంలో ఏమన్నారు? లోక సమస్త సుఖినో భవంతు. ఈ విధంగా ఈ దేశం లోపల విశ్వమానవ కళ్యాణం కోసం ప్రజలందరూ సుఖంగా ఉండాలని, ఈ జాతి సుభిక్షంగా ఉండాలని కోరినటువంటి భారతదేశం ఈరోజు గొప్ప నాయకుని ఆధ్వర్యం లోపల భారతదేశం అగ్రదేశం కాబోతుంది. మీరు రేవంత్ రెడ్డి బీజేపీ మీద చేసే ప్రచారాన్ని, ఆయనకు మంత్రులు ఉన్నారు, వాళ్ళందరితోటి ఒకే అబద్ధాన్ని 10 సార్లు 10 మందితోటే అనిపిస్తున్నాడు, మనలతో కూడా అనిపిస్తాడు. మనం అందరం తిప్పుకొట్టాలి. వాస్తవాలు ఇప్పటిదాకా చెప్పిన ఆయన ఎన్ని వ్యతిరేక చర్యలు ఉన్నాయి. మోడీ గారు ఎంత బీసీలకు అనుకూలంగా చేస్తున్నారు. విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేటాయించాడు. అదేవిధంగా ఇంతకు మొదలు రాజేందర్ చెప్పినట్టు 27 మంది మంత్రులు, జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత, బీసీలను కేంద్రం లోపల ఏబిసిడి వర్గీకరణ, ఇట్లా చాలా విప్లవాత్మకమైన కులగణన, ఇవన్నీ చరిత్రను తెచ్చిపెట్టి మాట చెప్పలేదు, ప్రాక్టికల్గా చూపెడుతున్నాడు. కాబట్టి కొన్ని రోజుల లోపల పేదరికం లేని, దరిద్రం లేని, నిరుద్యోగం లేని, ఆకలి లేని దేశంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఆ దేశం, ఈ దేశానికి యోగి లాంటి గొప్ప మహానుభావుడు, సత్పురుషుడు యోగి. ఎందుకంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, యద్దా దాచరతి శ్రేష్ట తత్తా దేవతరో జన సయత్ ప్రమాణం కృతే లోకస్తదనువర్తతే. అంటే యజమాని ఎట్లుంటే సమాజం అట్లుంటుంది, రాజు ఎట్లుంటే యదా రాజా తదా ప్రజ. అట్లా ప్రధానమంత్రి గొప్పవాడు కావడం వల్ల ఈ దేశంలో సత్యం, ధర్మం, నిజాయితీ కలిగింది, అవినీతికి లేని చేయాలి అని చెప్పి పరిపాలిస్తున్నాడు. మనం